వైసీపీ అధినేత జగన్ అనంతపురం పర్యటన ఉత్కంఠ రేకెత్తిస్తోంది. టీడీపీ వైసీపీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రైతు భరోసా యాత్ర సందర్భంగా జగన్ చేసిన కమెంట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. జగన్ బస చేసిన గెస్ట్ హౌస్ ముందు ధర్నాకు దిగారు టీడీపీ కార్యకర్తలు. క్షమాపణలు చెప్పకపోతే రైతు భరోసా యాత్ర జరగనివ్వమని హెచ్చరించారు. మరోవైపు టీడీపీ కార్యకర్తల తీరుపై విమర్శలు గుప్పించారు వైసీపీ నేతలు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. రాష్ట్రంలో ప్రతి చోట వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది పరిస్థితి. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా జగన్ వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ కూడా అనంతలో రైతు భరోసా యాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 1000 మొక్కల పంపిణీ జరగనుంది. మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. విజయవాడలో 6000 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారాయన. ఇంటికో ఇంకుడు గుంత, పొలానికో పంట కుంట, ఊరికో వనం ఉండాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీగా వర్షాలు కురిశాయి. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతోనూ ఈదురుగాలులతో కూడిన కుండపోత వానలు పడ్డాయి. కర్నూలు, గుంటూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. రుతుపవనాల రాకకు మార్గం సుగమం అవుతోంది. కృష్ణా జిల్లాల్లో 2 చోట్ల పిడుగుపడింది. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొత్త వలస ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరుతోంది. కర్నూలు జిల్లా ఆర్డీఎస్ దగ్గర ఎడారిలా కనిపించే నదీమ తల్లి ఇప్పుడు జలస్థితితో ఉరకలు వేస్తోంది. ఆర్డీఎస్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో తీవ్ర వర్షాభావంతో అల్లాడిపోతున్న స్థానిక రైతాంగం ఊపిరి పీల్చుకుంది. సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తుందనే ఆనందం వాళ్లలో నిండుకుంది. వీకెండ్ వస్తే చాలు కుర్రకారు జోరు ఏమాత్రం ఆగడం లేదు. బైక్ రేసింగ్లతో హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ పంజాగుట్ట, బంజారాహిల్స్, మాదాపూర్ వరకు రేసింగ్లు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వేళ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద బైక్ రేసింగ్లకు పాల్పడే యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 15 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, మళ్లీ ఇలానే రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్బులు, హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ అమ్ముతున్నారని అనుమానంతో స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు కూడా చేశారు. రాత్రి 1 గంటకల్లా పబ్బులు, హుక్కా సెంటర్లు మూసివేయాలని నిర్వాహకులను హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపితే జైళ్లకు పంపుతామని నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. సినీ హీరో కాయరాజా కాయ్ ఫేమ్ సాయి రోహిత్ తప్పతాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు చిత్తుగా తాగిన సాయి రోహిత్ ఎదురుపడ్డాడు. పోలీసులు బ్రీత్ అనలైజర్ తో అతన్ని పరీక్షించారు. మోతాదుకు మించి 42% మద్యం తాగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో సాయి రోహిత్ కారును సీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. హీరో సాయి రోహిత్ పై కేసు రిజిస్టర్ అయింది. ఇవాళ కానీ రేపు కానీ ఎర్రమంజిల్ కోర్టులో హాజరుపరచనున్నారు. నెల్లూరు జిల్లా ఏసీబీ అధికారుల గాలానికి మరో అవినీతి చేప చిక్కింది. డీసీటీసీ అధికారి మురళీకృష్ణ ఆటోమొబైల్స్ వ్యాపారవేత్త నుంచి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అతను 15,000 రూపాయలకు బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మురళీకృష్ణ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారికి ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడటం నెల రోజుల్లో ఇది మూడోసారి.
పశ్చిమ గోదావరి జిల్లా పాందువ్వలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసేలా అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పొదల్లో పడేసి వెళ్లిపోయారు. వర్షంలో తడుస్తూ ఉదయం నుంచి సాయంత్రం దాకా అలాగే ఉన్నాడా చిన్నారి. గుక్కపట్టి ఏడవడం గమనించిన స్థానికులు చెత్తను తొలగించి పిల్లాడిని రక్షించారు. బొడ్డు కూడా కొయ్యకుండా అత్యంత కసాయంలా వ్యవహరించారు దుండగులు. అక్కడే ఉన్న అంగన్వాడీ ఆయా పిల్లాడికి బొడ్డు కోసి సపర్యలు చేసింది. అనంతరం భీమవరం ప్రభుత్వాసుపత్రికి చిన్నారిని తరలించారు స్థానికులు. ఆ చిన్న ప్రాణానికి ఇలాంటి ఆపద తలపెట్టిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భూకంపంతో మరోసారి వణికిపోయింది నెల్లూరు జిల్లా. ఒక్క రోజులోనే 4 సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరుతో పాటు కలిగిరి, ఆత్మకూరు, మర్రిపాడు, పొంగూరు, ఏఎస్పేట మండలాల్లో భూమి కంపించింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల గోడలకు బీటలు వారాయి. మరికొన్ని చోట్ల ఇళ్లు స్వల్పంగా కదిలాయి. వరంగల్ జిల్లా మిషన్ భగీరథ పనుల్లో అపశృతి జరిగింది. చేర్యాల మండలం ముమస్త్యాల గ్రామం వద్ద బండరాయిని బ్లాస్టింగ్ చేసే క్రమంలో కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా మెదక్ జిల్లాకు చెందిన వాళ్లుగా గుర్తించారు. కరీంనగర్ ధర్మారం సైకో దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తల్లి కూతుళ్లకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. తమపై మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచిన సైకో రామకృష్ణపై కేవలం హత్యాయత్నం కేసు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 రోజుల కింద అబ్బాపూర్ గ్రామంలో ప్రేమించడం లేదని యువతిపై దాడి చేశాడో ప్రేమోన్మాది. అడ్డొచ్చిన తల్లిని బ్లేడుతో తీవ్రంగా గాయపరిచాడు. నిందితుడు రామకృష్ణపై హత్యాయత్నం కేసుతో పాటు నిర్భయ చట్టాన్ని కూడా ప్రయోగించాలని పోలీసులను కోరుతున్నారు. హైదరాబాద్ జీడిమెట్లలోని కెమికల్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనికి తోడు భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గుంటూరులోని ఓ జ్యువెలరీ షాప్ లో విచిత్రం జరిగింది. షాప్ లోకి ఎంటర్ అయిన కోతి నానా హంగామా చేసింది. అక్కడున్న వాళ్లందరినీ భయపెడుతూ చిందులు తొక్కింది. చివరికి గల్లాపెట్టెలో ఉన్న 10,000 రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది. ఇదంతా చూస్తూ ఉన్న యజమాని దాన్ని ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే కోతి అతన్ని కూడా భయపెట్టింది. తినేందుకు ఆహార పదార్థాలిచ్చినా తీసుకోలేదు. 10,000 రూపాయలు ఎత్తుకుని వెళ్లిపోవడంపై యజమాని విచారం వ్యక్తం చేశాడు. నెల్లూరు జిల్లా జొన్నవాడ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో కీలక ఘట్టం స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారు అమ్మవార్లకు కోవూరు శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ స్విట్జర్లాండ్ లో పర్యటిస్తారు. అక్కడ స్విస్ అధ్యక్షుడు స్నీదర్ అమ్మన్తో చర్చలు జరుపుతారు. నిన్న ఖతర్కు వెళ్లిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. దోహాలో భారత కార్మికులను కలుసుకున్నారాయన. అక్కడ భారత డాక్టర్లు నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా వర్కర్స్ క్యాంప్ లో కార్మికులతో కలిసి వరుసలో కూర్చుని భోజనం చేశారు. వారితో కాసేపు ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీ తమతో కలిసి భోజనం చేయడంతో కార్మికులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. అంతకుముందు ఖతర్ చేరుకోగానే దోహా ఎయిర్పోర్ట్ లో రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికారు. ఆ దేశ ప్రధాని అబ్దుల్లా బిన్ నజీర్ మోడీకి సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా వ్యాపారవేత్తలతో సమావేశమైన మోడీ పలువురు దేశాధినేతలతో సమావేశమయ్యారు.
ఆఫ్ఘనిస్తాన్ భారత్ స్నేహ బంధంలో మరో ముందడుగు పడింది. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా భారతదేశం 1400 కోట్లతో ఆఫ్ఘనిస్తాన్ కు ఓ డ్యాం ను నిర్మించి ఇచ్చింది. దీన్ని ప్రారంభించారు మోడీ. సల్మా డ్యాం గా పిలిచే ఈ ఆనకట్టకు ఇండో ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్ డ్యాం గా నామకరణం చేశారు. అనంతరం మోడీని ఆఫ్ఘన్ అత్యున్నత పురస్కారంతో ఆ దేశ ప్రభుత్వం సత్కరించింది. ఉత్తరప్రదేశ్ మధురలో పరిస్థితి ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. అయినా ముందు జాగ్రత్తగా ఆంక్షలను కొనసాగిస్తున్నారు పోలీసులు. మరోవైపు మృతదేహాల గుర్తింపు సందర్భంగా అల్లర్లకు ప్రధాన సూత్రధారి రామ్ వృక్ష యాదవ్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. మృతదేహాలు ఎవరివో గుర్తించలేని విధంగా కాలిపోయాయి. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు తరలించారు. ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి పేరుతో బాబా జై గురుదేవ్ అనుచరులుగా ప్రచారం చేసుకున్న సాయుధులు ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకున్నారు. దీనికి రామ్ వృక్ష యాదవ్ సారథ్యం వహించారు. గుజరాత్ లో జాతీయ రహదారిపై భారీ దోపిడీ జరిగింది. దాదాపు 5 కోట్ల విలువైన బంగారం, వెండిని దోచుకున్నారు దుండగులు. ఈ ఘటన అహ్మదాబాద్ దగ్గరలోని బాలియా గ్రామం వద్ద చోటు చేసుకుంది. 5 కోట్ల విలువైన సొత్తును ఒక ట్రక్కులో అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్ కు తరలిస్తుండగా దాదాపు 5 మంది దుండగులు ట్రక్కును అడ్డగించారు. ట్రక్లోని సొమ్ముతో పారిపోయారు. అంతకుముందే ట్రక్ కు జీపీఎస్ ను ఏర్పాటు చేసిన యజమాని ఈశ్వర్ బేచర్ అంగాడియా ట్రక్ నిర్మానుష్య ప్రదేశంలో ఆగి ఉండడం గమనించి డ్రైవర్ కు ఫోన్ చేయగా స్పందించలేదు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరేసరికి దుండగులు అక్కడి నుంచి సొమ్ముతో ఉడాయించారు. జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలో రగులుకున్న కార్చిచ్చు చల్లారనే లేదు. వారం 10 రోజులు గడుస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేయడానికి చేయని ప్రయత్నం లేదు. విమానాలతోనూ వాహనాలతోనూ మంటలు ఆర్పేందుకు పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు. మంటల్లో అతి విలువైన అటవీ సంపద అగ్నికి ఆహుతైపోయింది. రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జాట్లు మళ్లీ ఇవాళ్టి నుంచి రోడ్డెక్కబోతున్నారు. రిజర్వేషన్ల కోసం భారీ ఆందోళన చేస్తామని ప్రకటించడంతో హర్యానాలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. కొన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. కొద్ది నెలల కిందట జాట్ల ఉద్యమంతో దిగివచ్చిన ప్రభుత్వం వాళ్లకు రిజర్వేషన్లు కల్పించింది. ఈ కేటాయింపుకు సంబంధించిన చట్టంపై హర్యానా హైకోర్టు స్టే విధించింది. దీంతో మళ్లీ ఉద్యమం ఊపందుకుంది. ప్రధానంగా 7 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి బలగాలను మోహరించారు. జాట్ల ప్రభావం అధికంగా ఉన్న జించ్, కైత్వాల్, భివానీ, హిసాల్, సోనీపట్, జార్జ్యూర్, రోహ్టక్ జిల్లాల్లో అణువణువున పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా భారీ చర్యలు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. గుజరాత్ అహ్మదాబాద్ అంకుర్ మిల్స్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది హుటాహుటిన అక్కడికి తరలివచ్చారు. అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని తేల్చారు. గోడౌన్ లో విలువైన సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. జమ్మూ కశ్మీర్ సాంబా సెక్టార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రద్దీగా ఉండే మార్కెట్ లో వేగంగా వచ్చిన ట్రక్ ఒక మెడికల్ షాప్ లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మొరాదాబాద్ లో ఇండో పాక్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. పాకిస్తానీ రుచులు భోజన ప్రియుల నోళ్లను ఊరిస్తున్నాయి. ఇక్కడి స్టాళ్లలో వంటకాలు రుచి చూపించేందుకు 60 మంది నిపుణులు శ్రమిస్తున్నారు. ఫుడ్ ఫెస్టివల్లో 100 దాకా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. పెరూలో అధ్యక్ష పదవికి ఇవాళ ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధ్యక్ష పదవిలో పోటీ పడుతున్న 2 ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగించాయి. పాపులర్ పక్షస్ పార్టీ అభ్యర్థి కికో పెజిమోరి విజయం సాధిస్తారని సర్వేలు చెబుతున్నాయి. అయితే పెరూ విలియన్స్ ఫర్ చేంజ్ పార్టీ నేత కుజిన్స్కీ ఆమెకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా కికో పుజిమోరికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. అయితే రాజ్యాంగ ప్రకారం 50% ఓట్లు ఎవ్వరికీ రాకపోవడంతో ఎన్నికల కమిషన్ మరోసారి ఎలక్షన్స్ తలపెట్టింది.
మెక్సికోలో విద్యా సంస్కరణలు ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రెసిడెంట్ పెనా నైటో విద్యా సంస్థలో మార్పులు చేయడానికి సిద్దమై టీచర్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పూనుకున్నారు. ఇక్కడితో అగ్గి రాజుకుంది. 3 ఏళ్లుగా ఈ విషయంపై దేశం రావణ కాష్టమైంది. ఎక్కడో చోట ఆందోళనలు హోరెత్తిపోతున్నాయి. తమను ఉద్యోగాల నుంచి తొలగించేందుకే సంస్కరణలు చేపట్టారని ఆందోళన నిర్వహిస్తున్నారు టీచర్లు. చిత్ర విచిత్ర విన్యాసాలతో నిరసన చేపట్టారు. భారీ ర్యాలీలు తీశారు. సంస్కరణల పేరుతో తెచ్చిన చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్రాన్స్, జర్మనీలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల బీభత్సానికి 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పారిస్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లౌరీ ఆర్సే మ్యూజియం వరద నీటిలో చిక్కుకుంది. వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లడంతో మ్యూజియంలోని అనేక చారిత్రాత్మక కట్టడాలు ప్రమాదంలో పడ్డాయి. మ్యూజియంలో ఉన్న కళాఖండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అధికారుల ప్రకటనలు జర్మనీ, ఫ్రాన్స్ వాసులను కలవరపెడుతున్నాయి. ఫ్రాన్స్ లో గత 100 ఏళ్లలో ఇలాంటి విపత్తు రావడం ఇదే తొలిసారి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ గుండా ప్రవహించే సీన్ నది ఉగ్రరూపం దాల్చింది. వర్షాలకు రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. వీధులు జలమయమయ్యాయి. కుండపోత వాన కారణంగా స్కూళ్లు మూసేశారు. 25,000 మంది విద్యుత్ లేకుండానే గడుపుతున్నారు. రైల్వే, బస్సు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. దక్షిణ చైనా సముద్ర తీర ప్రాంతాల్లో చైనా ఏర్పాటు చేసుకున్న ద్వీపాల్లో అమెరికా విమానాలు గస్తీ కాస్తున్నాయి. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం చైనా విశ్వ ప్రయత్నం చేస్తోంది. చైనా ప్రయత్నాలకు అమెరికా సహా ఇతర దేశాలు అభ్యంతరాలు తెలిపాయి. యుద్ధ వాతావరణం తలెత్తడంతో సీన్లోకి అమెరికా ఎంటర్ అయింది. క్షిపణులను ప్రయోగించి అక్కడి సైనిక దళాలను చెదరగొట్టింది. కిందటి వారంలో మనీలాలో జరిగిన శిఖరాగ్ర సదస్సులోనూ ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చర్చలు జరిపారు. అయినా మళ్లీ విమానాలతో అమెరికా గస్తీ చేపట్టడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉపన్యాసాలు డైరెక్ట్ స్పీచ్ పేరుతో పుస్తకంగా రిలీజ్ అయ్యాయి. వివిధ సందర్భాల్లో ఉద్వేగంగా ప్రసంగించిన ప్రసంగాలు, పుతిన్ చురకలు, వ్యాఖ్యలు, ప్రెస్ మీటుల్లో చెప్పిన విషయాలను పుస్తకంగా తీసుకొచ్చారు పబ్లిషర్స్. ఈ పుస్తకం రష్యా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. త్వరలోనే వీటిని ఇతర భాషల్లో కూడా అనువదించి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఘనా దేశ రాజధాని అక్రాలో అగ్ని ప్రమాదం సంభవించి ఏడాది పూర్తయిన సందర్భంగా మృతులకు ఘన నివాళులు అర్పించారు. ఓ గ్యాస్ స్టేషన్ నుంచి పేలుడు సంభవించి క్షణాల్లో 90 మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దేశ చరిత్రలోనే ఇదో అతిపెద్ద విషాదం. కార్యక్రమానికి ఆ దేశ ప్రెసిడెంట్ జాన్ డ్రామనీ మహామా హాజరై మృతుల కుటుంబాలతో ముచ్చటించారు. లయన్ ఫిష్ వ్యవహారం క్యూబా దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2007లో ఈ చేపను క్యూబా సముద్ర తీరంలో గుర్తించారు. ఈ చేపను చూసి పెద్ద పెద్ద తిమింగలాలు కూడా భయపడతాయి. ఎందుకంటే ఇది అంత విషపూరితమైనది. దీన్ని క్యూబా తినడానికి ఉపయోగిస్తోంది. ఒక్క క్యూబానే కాదు, కొలంబియా, కోస్టారికా, మెక్సికో, అమెరికా దేశాల్లోని ప్రజలు లయన్ ఫిష్ ను ఇష్టంగా తినేస్తున్నారు. దీనిలోంచి వచ్చే విషంతో క్యాన్సర్ల బారిన పడతారని జీవశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే అన్ని దేశాలకు లయన్ ఫిష్ మెనూలో భాగమైపోతోంది. ఇదే విషయం టాప్ ఎజెండాగా క్యూబాలో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇందులో లయన్ ఫిష్ ను తినకుండా ఉండేందుకు గట్టి చర్యలు ఏ విధంగా చేపట్టాలో చర్చిస్తున్నారు. కెనడియన్ పరిశోధకుడు అరుదైన వస్తువును సృష్టించారు. మనిషిని అమాంతం గాల్లో ప్రయాణించేలా చేసే డ్రోన్లను రూపొందించి ఆకట్టుకున్నాడు. పారిస్ లో దీన్ని ప్రదర్శించాడు. రవాణా రంగంలో అతిపెద్ద విప్లవంగా అతను దీన్ని అభివర్ణిస్తున్నాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఆవిష్కరణ జరిగినందుకు సంతోషంగా ఉందని పారిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
సియోల్లో 52వ వార్షిక బిగ్ సంగ్ ఆర్ట్స్ అవార్డ్స్ ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం గా అసోసియేషన్ కు అవార్డు లభించింది. అదే సినిమా దర్శకుడు చోయ్ డోంగ్ హోన్ బెస్ట్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. ఇన్సైడ్ మ్యాన్ సినిమాలో నటించిన లీ మ్యూజిక్ కు ఉత్తమ హీరో అవార్డు లభించింది. టీవీ సీరియల్స్ కు కూడా అవార్డులు ప్రదానం చేశారు. పలువురు బుల్లితెర కళాకారులు అవార్డులు సొంతం చేసుకున్నారు. తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు ఎండలు తగ్గడంతో స్వామివారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. రద్దీ విపరీతంగా ఉండడంతో కాలిబాట క్యూలైన్లో తోపులాటలు జరిగాయి. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లగేజ్ డిపాజిట్ చేసే చోట కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అనేక కష్టాలు పడ్డారు. కొండపై గదులు దొరకడం లేదు. తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రథమ ప్రపంచ తెలంగాణ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్య అతిథులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, డీకే అరుణ, సంపత్ కుమార్, పద్మావతి, మాజీ ఎంపీ మధు యాష్కి హాజరయ్యారు. కవి, గాయకులు గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, అందశ్రీ కూడా పాల్గొన్నారు. యూపీఎం ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ జ్యువెలరీ పర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ ఫ్యాషన్ లో మోడల్స్ సందడి చేశారు. కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు, మంచి ముత్యాలు పొదిగిన హారాలు, మిరుముట్లు గొలిపే వజ్రాల నగలు, రంగురంగుల రత్నాలు, ఇలా మహిళలు మెచ్చే విభిన్న రకాల సరికొత్త డిజైన్ల ఆభరణాలు ధరించి ర్యాంప్ పై హల్చల్ చేశారు. బాహుబలి ది బిగినింగ్ సినిమా బుధవారం ఫ్రాన్స్ లో రిలీజ్ కానుంది. సినిమా దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తైవాన్, పెరు దేశాల్లో రిలీజ్ చేసిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఫ్రాన్స్ లోనూ సెన్సేషన్ సృష్టిస్తుందని ఆశిస్తోంది సినిమా టీం. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.